జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ మెట్పల్లి పట్టణ ఇన్ఛార్జి శీలం వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే మే 30 నుండి జూన్ 30 వరకు జనసంపర్క అభియాన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. అధ్యక్షులు అలాగే మన ఎంపీ గారు వీళ్ళందరూ మనకు మొన్ననే జిల్లా కార్యవర్గ సమావేశాలలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడి నుంచి మన కార్యకర్త స్థాయి వరకు కూడా ప్రతి బూతులలో తిరుగుకుంటూ మన 9 సంవత్సరాల గవర్నమెంట్ల ప్రధానమంత్రి గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అలాగే 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారాలకు వచ్చి వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వైఫల్యాలన్నీ, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీసుకురావడం, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసి అలా మెడ మీద పెట్టడం జరిగింది. ప్రతి సమస్యను మన ప్రజలల్లో మనం బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నాయకులు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకంతా వివరించుకుంటూ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మనం అధికారం రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు ఎంతో సీరియస్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఈ 30 రోజులు రోజు ఒక కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ